హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పరమేశ్వరుడు, ఈశ్వరుడు, శంకరుడు అంటూ చాలా పేర్లతో పిలుస్తూ ఉంటాం. వారంలో సోమవారం శివుడికి ప్రీతికరమైనది. ఇక మిగిలిన రోజుల్లో కూడా శివ పూజ చేయడం పరిపాటి. అయితే శివుడికి ఇష్టమైన సంఖ్య ఏది అంటే, శివలింగానికి రోజు నీటితో అభిషేకం చేస్తే ఏమవుతుంది అనే విషయం చాలామందికి తెలియదు. దేవతలకు అందరికీ కూడా దేవుడు కాబట్టి ఈయనను మహాదేవుడు అని అంటారు. శివుడికి ఇష్టమైన సంఖ్య 1. ఏ నెలలో అయినా 1 సంఖ్య వచ్చేలా ఉన్న వ్యక్తులు శివుడి ఆరాధన చేస్తే మంచిదట. పుట్టినవారు 10వ తేదీన అంటే 1ని 0తో కూడితే 1 అవుతుంది కదా. అలాగే 19 తేదీని పుట్టిన వారు కూడా అంటే 1ని 9తో కూడితే 10 అవుతుంది. ఆ 10ని మళ్ళీ కూడితే 1 వస్తుంది. అలాగే 28 తేదీ కూడా అలాగే అవుతుంది. ఏ సంఖ్యనైతే కూడితే మూల సంఖ్య 1 వస్తుంది. ఈ మూల సంఖ్య కలిగిన వ్యక్తులు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అలాగే కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా బాగుంటాయి. క్రమశిక్షణతో ఉండటానికి ఇష్టపడతారు. ప్రతిరోజు శివలింగానికి నీటితో అభిషేకం చేసేవారికి జీవితంలో ఏ విషయంలోనూ కొరత ఉండదట. కావాలో దాన్ని ఆ శివయ్యకు తప్పక ఇస్తాడట. జీవితంలో చాలా సమస్యలు తొలగిపోతాయట. జీవితంలో ఆనందం, శాంతి, ప్రశాంతత చేకూరుతాయని అంటారు. ప్రతిరోజు శివలింగానికి నీరు సమర్పించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయి. శివుణ్ణి పూజించే వారికి, శివారాధన చేసేవారికి, శివాభిషేకం చేసేవారికి మానసిక ప్రశాంతత ఎప్పటికీ తగ్గకుండా ఉంటుంది. ప్రతిరోజు శివాభిషేకం చేసేవారు ఏ పని తలపెట్టినా ఆ పనుల్లో విజయం తప్పక సాధిస్తారు. వాయిదా పడిన పనులు కూడా తిరిగి ప్రారంభమవుతాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నా, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువగా ఉన్నా ప్రతిరోజు శివలింగానికి నీటితో అభిషేకం చేయాలి. అపార్థాలు తొలగిపోతాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రాకుండా ఉంటాయి. శివలింగానికి నీటితో అభిషేకం చేసేటప్పుడు రుద్రం చదవాలి. అది రాని వారు కనీసం ఓం నమ శివాయ లేదా శివాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ అభిషేకం చేయాలి. ఇదిలా ఉంటే హిందూ మతంలో వారంలోని ప్రతిరోజు ఏదో ఒక రోజు దేవుడికి, ఒక గ్రహానికి అంకితం చేయబడుతుంది. అదేవిధంగా సోమవారం శివునికి అంకితం చేయబడింది. ఈ రోజున నియమాల ప్రకారం శంకరుణ్ణి పూజించడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రోజున శివుణ్ణి ఆరాధించడం, ఉపవాసం ఉండటం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. శివయ్య ఆశీర్వాదంతో జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో సోమవారం రోజు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా భోళా శంకరుణ్ణి సంతోషపెట్టచ్చు. శాంతి, శ్రేయస్సును తీసుకురావాలంటే ప్రతి సోమవారం శివుడికి నెయ్యి, చక్కెర, గోధుమ పిండితో చేసిన ఆహారాన్ని సమర్పించాలి. అనంతరం హారతిని ఇవ్వాలి. ఈ పరిహారంతో ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటాయి. ఎవరి జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రదోషం తగ్గాలంటే ఆ వ్యక్తి తెల్లని దుస్తులు ధరించాలి. ఇంటి నుండి బయటకు వెళ్లే సమయంలో నుదుటిపై చంద్రాన్ని తిలకంగా దిద్దుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.